అరకు జిల్లా జీకే వీధి జెర్రెల వద్ద జరిగినటువంటి దాడిలో పాస్టర్ అదేవిధంగా భరోసా పార్టీ అధ్యక్షుడు అభినవ్ దర్శన్ మీద తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. దాడి అసలు జరగడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు తెలియదు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో దర్శన్ చికిత్స అయితే తీసుకుంటున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి గాయాలకి లోపలైతే చికిత్స జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా జనవరి 27న స్టార్ట్ అయినటువంటి ఈ పాదయాత్రకు సంబంధించి గత 4 నెలలుగా దర్శన్తో ట్రావెల్ చేస్తున్నటువంటి ఆయన సిబ్బంది ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. అసలు అంటే పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్రలో అసలు ఏ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, ఏ సమస్యల్ని ఐడెంటిఫై చేస్తున్నారు? అసలు ఏం లేదు సార్, మేము గత నెల జనవరి 27 తారీఖు మేము స్టార్ట్ చేసాం పాదయాత్ర. అరకు ఆరంభించిన తర్వాత పాడేరు కూడా వచ్చాం. పాడేరు నియోజకవర్గంలోకి వచ్చేసరికి జీకే వీధి మండలంలో మేము చేస్తుండగా మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాలని మేము ఐడెంటిఫికేషన్ చేసాం. ఆ మండలంలో ఎక్కువ అంటే 60-70 ఏళ్ల నుంచి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఒక బాత్రూమ్ లేదు. కట్టిన గిల్లులు సగంలో వాళ్ళ బిల్లులు రాకుండా ఉన్నాయి. చిన్నపిల్లలు 50 నుంచి 60 మంది దాకా చిన్నపిల్లలు ఉంటే అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ లేదు, ఒక స్కూల్ లేదు, ప్రైమరీ స్కూల్ లేదు. ఇవన్నిటువంటి సమస్యల్ని మేము ఐడెంటిఫై చేసాము. అంటే ఐడెంటిఫై చేసి ఎవరికైనా ఇస్తున్నారా, లేకపోతే మీరే వాటిని సోషల్ మీడియా ద్వారా ఏమైనా ప్రచారం చేస్తున్నారా? లేదు సార్, మేమేంటంటే స్థానిక నుండి ఎంపీడీఓ మండల అధ్యక్షుడు ఉంటారు కదండి, ఆ ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించి ఆ గ్రామం గురించి తర్వాత మేము కలెక్టర్ గారికి నివేదిక ఎప్పుడైతే ఇద్దాం అనుకున్నా మేము సోమవారము ఎప్పుడైతే ఈ 11 గ్రామాల గురించి సమస్యల్ని ఈ సోషల్ మీడియాలో పెట్టామో ఆ నివేదిక అధికారులకు ఎప్పుడైతే ఇచ్చామో అప్పటి నుంచి మాకు థ్రెట్ కాల్స్ అని ఎక్కువ రావడం జరిగింది. ఎందుకంటే నేనే పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర సమయంలో ఎవరన్నా అనుమానంగా ఉండడం కానీ, మీ మీద ఎవరన్నా అనుమానంగా మాట్లాడడం కానీ ఏమన్నా ఉందా? థ్రెటింగ్ కాల్స్ మీరేమన్నా వాటిని ఫేస్ చేశారా, మాట్లాడడం ఏమైనా జరిగిందా? చేసాం మేము ఎందుకంటే ఆ కాల్స్ నేనే మాట్లాడుతూ ఉంటాను. ఒకే కాల్ మీద చాలా సార్లు మమ్మల్ని ఒత్తిడి చేశారు, చాలా బెదిరించారు. అది మేము కూడా సోషల్ మీడియాలో నెంబర్తో సహా మేము ప్రజెంట్ చేసాం. సోషల్ మీడియాలో అందరికి కూడా చూపించాం ఆ థ్రెడ్ కాల్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారని. మేము పాదయాత్రలో అబ్జర్వేషన్ చేయాలి, మా పనులు మేము సాగుతూ ప్రజల సమస్యల కోసమే ఆ డ్యూటీలోనే సరిపోతుంది తప్ప. ఇక్కడ ఆయన ఒక పాస్టర్, ఇది రాజకీయ పార్టీ సమావేశాలు అని చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ లేదా సమావేశాల్లో కానీ జీసస్ క్రైస్ట్ గురించి కానీ మత ప్రచారం గురించి ఇట్లాంటిది ఏమైనా ఉందా అసలు? అక్కడ అసలు ఎప్పుడు కూడా మత ప్రచారం గురించి కాదు, అని ఒక సెక్యులర్గా ఉంటారు. ఒక మతం కానీ ఒక కులం కానీ కాదు, ఒక సామాన్యుడు అసెంబ్లీకి పోవాలా. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఒక అన్ని కులాలకు సంబంధించి నిరుపేదలు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సరైన అవగాహన లేని వాళ్ళు ఎవరు ఉంటారో ఆ సమస్యలను పరిష్కరించి ప్రతి ఒక్కరూ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుని ఒక లీడర్లాగా ఎదగాలని ఒక ఉద్దేశమే ఆయనకి. అంటే నిన్న దాడి జరిగినటువంటి టైంలో మీరు ఎక్కడున్నారో ఆయనకి మీకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అసలు? మేము చింతపల్లి ఉంది కదా సార్, అది చింతపల్లి కారు రిపేర్ కోసం వెళ్ళాం. కాకపోతే అక్కడ మెకానికల్ లేకపోవడం వల్ల మేము తిరిగేసి మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను పాదయాత్రకి ఏం చేయాలని నేను ఫాలోఅప్ చేసుకుంటున్నాను. ఈసారి 5 గంటలకు మేము చేస్తూ ఉంటాం పాదయాత్ర. ఈ 3 గంటల్లో రిపేర్ చేసుకుని వద్దామనే ఉద్దేశంతో వాళ్ళు 3 వెళ్ళారు. నా టీం ఒక 3 ఉన్నారు. నేను ఆ ప్రోగ్రామ్కి ఏ విలేజ్కి వెళ్తున్నానో ఆ విలేజ్లో నేను ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి పాదయాత్ర అనే విషయానికి నేను అక్కడ ఉండిపోయాను. సో ఈ విషయం తెలిసిన వెంటనే స్పాట్కి వెళ్ళారా? వెళ్ళేసరికి పాస్టర్ అంటే మీరు స్పాట్కి వెళ్ళారా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారా? నాకేంటంటే 25 నిమిషాల తర్వాత నాకు కాల్ వచ్చింది, కంగారుగా చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారంటే వాళ్ళు ఎవరిని కొడుతున్నారు, అసలు ఎక్కడ కొడుతున్నారు, అసలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా కంగారు మాట్లాడారు. ఈలోపు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే ఉపాధి పని హామీ పథకాలు ఉన్నటువంటి గ్రామ ప్రజలు నడుచుకుంటూ వచ్చి సార్ మీ సార్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు అనేసరికి నేను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడికే జనం, అప్పటికి 2-3 గ్రామాల జనాభాలు అక్కడ ఉన్నారు సార్. అక్కడ మీరు వెళ్ళిన కార్లో తీసుకెళ్లారా వాళ్ళని హాస్పిటల్కి? వేరే మా కార్లో తీసుకెళ్ళి పగిలిపోయి ఉన్నాయి కొట్టేసి, వేరే కార్ని పురమించాం. అంటే 108 కాల్ చేసాం, అప్పటికి వాళ్ళు స్పందించలేదు. ఎంత సార్లు చేసినా కూడా స్పందించలే. వెంటనే వేరే అబ్బాయి కాల్ చేస్తే ఒక 10 మినిట్స్లో వచ్చాడు. మేము కారు తీసుకుని జెర్రెల గ్రామానికి వెళ్ళాం. ఎవరి మీద అనుమానం ఉందా ఇప్పటికైనా సరే? అసలు మీ పాదయాత్రను ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ సభల దగ్గర ఎవరైనా ఐడెంటిఫై చేశారా? మేము మామూలుగా అనుమానంతో ఇవ్వలేదు సార్. మాకు ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రజా సమస్యల మీద మేము పరిష్కరించడం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్ళామో అప్పటి నుంచి మొదలైన ఈ థ్రెట్ కాల్స్ అనేవి. ఏమన్నా ప్రభుత్వం వైపు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఏమన్నా చేయొచ్చు అని నా అనుమానం సార్. అంటే ఇక్కడ వీళ్ళ సిబ్బంది కూడా ఒకటే చెప్తున్నటువంటిది అయితే చూడవచ్చు. ఎవరి మీద అనుమానం లేదు, ఎందుకు దాడి చేశారనేది తెలియదు. కానీ వెళ్తున్నటువంటి కారు మీద దాడి చేశారు. దాడి చేసి
ముందస్తుగానే అతన్ని చంపాలనే ప్రయత్నం అయితే చేశారు. మేము కేవలం పాదయాత్రే చేస్తున్నాము, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల్ని అడగడం వల్లే వీళ్ళు టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. ఏ సభలోనూ సమావేశంలోనూ ఎక్కడ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాటిని గురించి మాట్లాడలేదు. ఇది కేవలం అక్కడ సమస్యల గురించి మేము మాట్లాడాం కాబట్టి వాటిని తెర మీదకి తీసుకొచ్చి ఈ విధమైనటువంటి దాడి చేసి ఉండొచ్చని పాస్టర్ అదేవిధంగా భరోసా పార్టీ అధ్యక్షుడు అభినవ్ దర్శన్ సిబ్బంది చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.